ఎస్ఎల్బీసీ టనల్లో 10వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు చేపడుతున్నారు అధికారులు. ఊటనీరు, బురద సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోలు వినియోగించేందుకు యత్నిస్తున్నారు అధికారులు. తప్పిపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటికీ చిక్కలేదు. ఇవాళ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు. 10 రోజులుగా తప్పిపోయిన వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. రైట్, ప్రస్తుతం స్పాట్ వద్ద మా ప్రతినిధి విజయభాస్కర్ అందుబాటులో ఉన్నారు. విజయభాస్కర్, అధికారులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ 10 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కొలిక్కి రాలేదు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తీక్, 10 రోజులు గడుస్తున్న ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ఘటనలో చిక్కుకునేటువంటి 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో రోజు రోజుకు ఉత్కంఠత నెలకొన్నది. వారిని ఎలాగా బయటికి తీయాలనేటువంటి దానిపైన నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఆధునికమైనటువంటి యంత్రాలను, పరికరాలను ఉపయోగించి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఫలితం దక్కకపోవడంతో ఎప్పటి వరకు ఇది పూర్తవుతుంది అనేటువంటి దానిపైన మాత్రం ఒక సందిగ్ధత నెలకొన్నది. ప్రధానంగా ఏదైతే కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది అది టీబీఎం మిషన్కు అనుసంధానంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి టీబీఎన్ మిషన్ పనిచేస్తున్నప్పుడు అందులో వచ్చేటువంటి వ్యర్థాలను, ఆ మట్టినంతా కూడా బయటికి తీసుకునేందుకోసం దానికి ప్యారల్గా పనిచేస్తుంది. ఏదైతే ఘటన జరిగినటువంటి రోజు ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున మట్టి కూలిపోవడం, నీళ్లు రావడంతో ఈ యొక్క టీబీఎం మిషన్ కూడా అందులో ఇరుక్కుపోయింది. అక్కడ కన్వేయర్ బెల్ట్ కూడా అందులోనే ఉండడంతో అక్కడ ఉండేటువంటి వ్యర్థాలను తీసేయడం అనేటువంటిది ఇప్పుడు చాలా సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు పెద్ద ఎత్తున ఊట నీరు రావడం, అక్కడ ఉండేటువంటి బురదగా మారడం, అది మొత్తం రాక్గా ఉండడంతో సిమెంట్ కంటే గట్టిగా అయిపోయింది అనేటువంటి విషయాన్ని అక్కడ పనిచేస్తుంటే సహాయక బృందాలు చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే జీపీఆర్ ద్వారా వచ్చినటువంటి రాడార్ నుంచి గుర్తించినటువంటి అనుమానిత ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిపైన ప్రధానంగా 4 ప్లేసులను గుర్తించారు. ఇప్పటికే 2 ప్లేసుల్లో తవ్వకాలు నిర్వహించినప్పటికీ కూడా అక్కడ దాదాపు 8 నుంచి 12 ఫీట్ల వరకు తవ్వకాలు చేసినప్పుడు కూడా మానవునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి దొరకలేదు. ఇనుప రాళ్ళు తదితరమైనటువంటి స్కాన్ను గుర్తించేటువంటి ఆనవాళ్ళు మాత్రమే దొరికాయి తప్ప వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు ఏవి దొరకలేదు. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు కూడా ప్రమాదకరమైనటువంటి జోన్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రమాదం జరగకుండా ఉండేందుకోసం చర్యలు చేపడుతూనే మరొక వైపు సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే అవసరం అనుకుంటే రోబోలను కూడా వినియోగించాలని చెప్పి నిన్న సీఎం నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో సూచించడం జరిగింది. ప్రధానంగా అయితే బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క టన్నెల్కి సంబంధించినటువంటి ప్రమాదాల సమయంలో చాలా కీలకంగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఈ యొక్క రెస్క్యూను కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆచూకీ లభించలేదు. ప్రధానంగా మాత్రం అన్నిటికంటే ప్రధానమైంది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి యొక్క ఏదైతే శిథిలాలను తొలగించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మిగతా 2 ప్లేసులు ఏవైతే గుర్తించలేదో ఇంకా గుర్తించినటువంటి మిగతా 2 ప్లేసులో కూడా తవ్వకాలు ప్రారంభమైనాయి. కానీ అక్కడ భారీగా ఊరుతుండేటువంటి ఊట నీరు, తర్వాత గట్టిగా మారినటువంటి ఒక ప్రదేశము చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. కాబట్టి ఆ క్రమంలోనే అన్నిటికంటే ప్రధానమైంది ఇప్పుడు కన్వేయర్ బెల్ట్. ఆ బెల్ట్ను పునరుద్ధరించడం ఈ సాయంత్రం వరకు అవుతుందని చెప్తున్నా కూడా అక్కడ అది టీబీఎం మిషన్తో అనుసంధానం అయి ఉంటుంది. కాబట్టి కొత్తగా దానికోసం ఒక నిర్మాణం చేపట్టాల్సింది. ఆ నిర్మాణం ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేటువంటి దాని ఒక స్పష్టత లేదు. సాయంత్రం వరకు అవుతుందైనా కూడా అధికారులు అనధికారికంగా చెప్తారు. విజయభాస్కర్, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం లోపల చూసుకుంటే ఇటు ఊట నీరు మరియు బురద ఉబికొస్తున్న నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరి లోపల ఉన్న వారి పరిస్థితిపై ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి బతికున్నారా లేదా అన్నది మాకు కనీసం చెప్పే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి దానికి సంబంధించి అఫీషియల్గా అధికారులు ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? కార్తీక్, మొదటి నుంచి అందరినీ తొలుస్తున్నటువంటి ప్రశ్న ఇదే. ప్రధానంగా 10 రోజులుగా గడుస్తున్నటువంటి అయినప్పటికీ కూడా ఆచూకీ లభించకపోవడం అంటే వాళ్ళకు ఏదైతే లోపలికి వెళ్లాల్సినటువంటి ఆక్సిజన్ సంబంధించినటువంటి పైప్ కూడా ధ్వంసమైంది. కాబట్టి చివరికి ఏదైతే 13.85 వరకు ఏదైతే పొడవు టన్నెల్ తోయిందో అక్కడ వరకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ వెళ్ళడం లేదు. మానవుని యొక్క బతికుండాలంటే ముఖ్యమైనటువంటిది ఆక్సిజనే. కాబట్టి అదే లేనప్పుడు బతికుండేటువంటి అవకాశం చాలా తక్కువ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వెంటనే వాళ్ళు చనిపోయారనేటువంటి విషయాన్ని ప్రకటించడం సాధ్యం కాదు. కేవలం సాంకేతికమైనటువంటి నిపుణులు కానీ వైద్య బృందం కానీ దాన్ని నిర్ధారించాలి. కాబట్టి ఆ మేరకు వారి యొక్క ప్రకటన కోసం కానీ వారి యొక్క సహాయక చర్యలు పూర్తి అయితే తప్ప దానికి సంబంధించిన ప్రకటన చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే దాంట్లో ఇరుక్కునేటువంటి 8 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ తదితరమైన ప్రాంతాల నుంచి వచ్చి 10 రోజులుగా వారంతా కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు.
చేస్తున్నారు. దానికైతే ఏదైతే కన్వేయర్ బెల్ట్ అంటున్నామో దానికి సంబంధించినటువంటి కీలకంగా ఉంది. మరొక వైపు అదనపు హార్స్ పవర్ కలిగినటువంటి మోటార్లు కూడా నీటిని తోడేందుకోసం చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ సాయంత్రం వరకు అది పునరుద్ధరణ అవుతుందా లేదా అనేటువంటిది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. అది గిన ఒకవేళ జరిగితే మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉండేటువంటి శిథిలాలను కానీ బురదను తొలగించడం అనేటువంటిది అది పూర్తి స్థాయిలో తొలగిస్తే తప్ప ఈ యొక్క ఆపరేషన్ మాత్రం పూర్తి చేసే అవకాశం అయితే లేదు. కార్తీక్. రైట్ విజయ్ భాస్కర్.